వాక్యం పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ దినవృత్తాంతములలో రాసించాడంటే దేవుని సంఘములో కూడా మనం ముఖ్యులమై ఉండాలని, దేవుని సంఘములో కూడా మనం పరాక్రమశాలులై ఉండాలని. దేవుని పని విషయం, దేవుని పరిచయ విషయం అంతే. సహోదరులు కానీ సహోదరులు కానీ ఎలా ఉండాలని దేవుని బిడ్డలమైన మనం అంటే పరాక్రమశాలుగా ఉండాలి. ఇక్కడ రాయబడింది, దావీదు యొక్క రాజ్య పరిపాలనలో దావీదు పట్టాభిషేకం ఉన్నాడు, దావీదు రాజుగా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన దగ్గర 30 మంది పరాక్రమశాలు ఉన్నారు ఆ రాజ్యంలో. వాళ్ళు 3 ముఖ్యులు. నేను బలహీనుడు అంటున్నాడు దావీదు. నేను అభిషేకం పొందినాను కానీ నేను బలహీనునే, వీరు బలవంతులు. అభ్యర్థులు చెప్తున్నాడు, వీరు బలవంతులు, పరాక్రమశాలులు, ఇశ్రాయేల్లో ప్రధానులు, ఇశ్రాయేల్లో పెద్దలు. నేను పట్టాభిషేకం పొందినాను కానీ బలహీనునే, అంతే. పరాక్రమశాలులు సహోదరులు కూడా ఉన్నారు, సహోదరులు కూడా ఉన్నారు. 2 వ్యాన్లు వేసుకున్నాము. సువార్త దండయాత్ర కొరికే వెళ్ళాము. సువార్త దండయాత్ర కొరికే వెళ్ళాం. తర్వాత సువార్త చేస్తా ఉన్నప్పుడు నేను ఈ 2 వ్యాన్లు కూడా మరి వెళ్ళేటప్పుడు వారికి దారి చూపిస్తా 2 వీలర్లో వెళ్తా ఉన్నా. మోటార్ సైకిల్లో వెళ్తా ఉంటే వారికి దారి చూపిస్తూ నడిపిస్తూ వచ్చే వాళ్ళు వెనక ఎవరెవరు ఉన్నారు, సహోదరులు ఎవరెవరు ఉన్నారు, సహోదరులు ఎవరెవరు ఉన్నారని చూసుకుంటా వస్తూ ఉంటే ఒక ఊర్లో అడ్డం వచ్చినారు. మా ఊళ్ళో సువార్త చెప్పకూడదు అనేసి. అంతకుముందే మాకంటే ముందుగా ఫిబ్రవరి నుంచి ఒక టీం వచ్చింది. ఆ టీంలో వాళ్ళు ఏం చేస్తారంటే అటాక్ చేశారు. ఫిబ్రవరి వ్యాన్ వస్తే ఫిబ్రవరి నుంచి వచ్చిన సహోదరులను బలవంతంగా పట్టుకొని పోయి అక్కడ హిందూ దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో తీసుకుని పోయి మరి ఆ దేవాలయంలో ఉన్న కోనేరులో వారిని ముంచి వాళ్ళ గుండు పొడిగించి అక్కడ నామాలు పెట్టి పంపించేసినారు. స్వార్థ కొద్దంటే మా ఊరికి వచ్చారు. అంత భయంకరమైన ఊరు మాకు తెలుసు, అటువంటి ఊరే. ఆయన నేను జాగ్రత్తగానే ఉన్నా, దేవుని ప్రేమను చెప్పుకుంటా బయటకు వెళ్ళిపోతానే ఉన్నా. వెళ్ళిపోతుంటే సడన్గా వాళ్ళ బండ్లని అడ్డం పెట్టేశారు. నా 2 వీలరు నేను బయలుదేరి వస్తూ ఉంటే రోడ్డు అడ్డం పెట్టేసాను. ఇంకా నా బండి రావడానికి అవకాశం లేదు. 2 వీలర్ ఆగిపోయాను. అంటా ఉన్నాను, మా ఊరికి స్వార్థులు రావద్దంటే వచ్చినారు కనుక మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, మిమ్మల్ని అందరూ కూడా మేము తీసుకెళ్తాం, మా గుళ్ళోనికి రండి, అక్కడ గుండు పరిగిస్తాం, మీకు నామాలు పెట్టి పంపించేస్తాం అని చెప్పేసి నా 2 వీలర్ని గట్టిగా పట్టుకున్నారు. సరే ఏం చేయాలని అర్థం కాకపోతే సహోదరులంతా ఒక వ్యాన్లో ఉన్నారు, సహోదరులతో కూడా ఒక వ్యాన్లో ఉన్నారు. అక్కడ ఒక సిస్టర్, పెప్సీబాని సిస్టర్, ఆమె టీచర్, గవర్నమెంట్ టీచర్, పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది. వీళ్ళు ఏం చేశారు, నా 2 వీలర్ లాక్ కూడా తీసుకున్నారు. లాక్ కూడా తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటే అది వచ్చేసింది, ధైర్యంగా వచ్చేసరికి ఎవరు మా అంకుల్ మరి 2 వీలర్ లాక్ తీస్తారు ఎవరు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉంటే ఆ 2 వీలర్ లాక్ తీసుకొని మరి పెట్టేసేసి అంకుల్ వచ్చాయి చూద్దాం ఎవరు వస్తారు అని. సిస్టర్ కనుక ఆమె ఏమైనా ఉండకపోయినారు సహోదరులు. అంకుల్ అంకమరా పట్టేసుకుంటా అనేసి లాక్ తీసి బండి ఇచ్చింది. ఆమె అంకమర వచ్చేసింది. చూసాను, పరాక్రమశాలి సువార్త. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఆమె లేకపోతే వచ్చేవాళ్ళండి, బలహీనుడిని. అభిషేకం పొందినప్పటికీ దావీదు చెప్పినట్టుగా నేను బలహీనుడిని, వాళ్ళు పరాక్రమవంతులు. కనుక దేవుని సేవలు, దేవుని పరిచర్యలు, దేవుని సువార్తలు మనం బలవంతులుగా ఉండాలి, శక్తివంతులుగా ఉండాలి. అందుకొరికే 30 మంది పరాక్రమశాలు ఉన్నారు. దావీదు యొక్క రాజ్యం